టైప్ కన్వర్జన్ అండ్ టైప్ కాస్టింగ్. ఇవాళ మనం జావాలో టైప్ కన్వర్జన్ అండ్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. టైప్ కన్వర్జన్ అంటే ఒక డేటా టైప్ ని ఇంకో డేటా టైప్ లోకి కన్వర్ట్ చేసేదాన్ని మనం టైప్ కన్వర్జన్ అంటాం. జావాలో మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ టైప్ కన్వర్జన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్జన్, సెకండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్జన్. ఫస్ట్ మనం ఇంప్లిసిట్ టైప్ కన్వర్జన్ అంటే ఏంటో చూద్దాం. దీన్నే మనం ఆటోమేటిక్ టైప్ కన్వర్జన్ ఆర్ అప్కాస్టింగ్ టైప్ కన్వర్జన్ అని కూడా అంటాం. దీన్ని జావాలో కంపైలర్ ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. మీకు ఇంప్లిసిట్ టైప్ కన్వర్జన్ అంటే ఏంటో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ సపోజ్ మనకడ 5 లీటర్ బకెట్ ఉంది, ఇంకా 2 లీటర్ బకెట్ ఉంది అనుకో. ఇప్పుడు 2 లీటర్ బకెట్ లో ఉన్న వాటర్ ని మనం 5 లీటర్ బకెట్ లో పోస్తే మనకు వాటర్ అనేది ఏం లాస్ అవ్వదు, బికాస్ 5 లీటర్ బకెట్ అనేది పెద్దది కాబట్టి. ఈ ఎగ్జాంపుల్ లో ఇంట్ అనేది డబుల్ కన్నా చిన్న డేటా టైప్ కాబట్టి ఇందులో మనకు డాటా ఏం లాస్ అవ్వదు. టైప్ కాస్టింగ్. ఇప్పుడు మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. దీన్నే మనం మాన్యువల్ టైప్ కాస్టింగ్ ఆర్ డౌన్వర్డ్ టైప్ కాస్టింగ్ అని కూడా అంటాం. ఇంతకు ముందు మనం చూసిన ఎగ్జాంపుల్ లో చిన్న బకెట్ లో ఉన్న వాటర్ ని పెద్ద బకెట్ లో పోస్తే వాటర్ ఏం లాస్ అవ్వదని మనం అనుకున్నాం కదా. కానీ పెద్ద బకెట్ లో ఉన్న వాటర్ ని చిన్న బకెట్ లోకి పోస్తే వాటర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ లో మనం మాన్యువల్ గా టైప్ కాస్టింగ్ చేస్తున్నాం. ఇంట్ డేటా టైప్ డెసిమల్ వాల్యూ స్టోర్ చేయదు, సో 10 మాత్రమే అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. అంటే 0.8 డాటా అనేది మనం లాస్ అయినట్టే కదా. దీన్ని మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్జన్ అంటాం. దీంట్లో డాటా అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఆపరేటర్స్ ఇన్ జావా అనే కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. ఇంకా మన పేజ్ని ఫాలో చేయనట్టయితే ఫాలో చేసుకోమామా, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి.